జనరల్ గా సమ్మర్ సీజన్ అంటే థియేటర్లు కళకళలాడుతుంటాయి. స్కూల్స్ కి కాలేజ్ కి హాలిడేస్ వల్ల సంక్రాంతి దసరా తర్వాత ఎక్కువగా మూవీస్ రిలీజ్ అయ్యేది సమ్మర్ లోనే. కోవిడ్ టైంలో అంటే తప్పక థియేటర్స్ ని క్లోజ్ చేశారు. బట్ ఈ సమ్మర్ లోనే కేవలం పెద్ద సినిమాలు లేవని, థియేటర్స్ కి జనాలు రావట్లేదని తెలంగాణ వైడ్గా 10 days సింగిల్ స్క్రీన్స్ అన్ని క్లోజ్ చేస్తున్నారు. యాక్చువల్ గా 10 days కాదంట, ప్రభాస్ కల్కి వచ్చే వరకు ఇలానే ఉంటదంట. ఓపెన్ చేసుకున్న వాళ్ళు కొంతమంది ఓపెన్ చేసుకుంటారు కానీ థియేటర్స్ ఓనర్స్ చెప్తున్నారు. అండ్ ఏపీలో కూడా సేమ్ సిచ్యువేషన్ ఉంది. థియేటర్స్ ఓనర్స్ అడిగితే ఐపీఎల్ ఉన్న ఎలక్షన్స్ ఉన్న సినిమాకి ఎప్పుడూ ఎఫెక్ట్ అవ్వలేదు, వాటి దారి వాటిదే, సినిమా దారి సినిమాదే. బట్ సమ్మర్ లో పెద్ద సినిమాలు లేకపోవడం ఇదే ఫస్ట్ టైం అని చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు చిన్న సినిమాలకి థియేటర్ లో సరిపోవట్లేదని వినడమే గానీ ఇలా మూవీస్ లేక క్లోజ్ చేయడం చాలా రేర్. ఈ ఓటీటీలు వచ్చాక థియేటర్స్ కి జనాలు తగ్గడం ఇలాంటి ఎక్కువే అనుకోండి, అది వేరే విషయం. అండ్ మన స్టార్ హీరోస్ మూవీస్ రిలీజ్ డేట్స్ ఏమో పోస్ట్ పోన్ అవుతూ ఉన్నాయి. జనరల్ గా వీకెండ్స్ లో బోర్ కొడితే ఫస్ట్ వచ్చే థాట్ ఏ మూవీస్ ఉన్నాయా అని వెతుక్కొని మూవీస్ కి వెళ్ళడమే. లెట్స్ సీ. అండ్ దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.